సో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఏంటి గుడ్ ఈవినింగ్ అంటున్నాను అనుకుంటున్నారా? సో యాక్చువల్గా ఏంటంటే నేను ఈ వ్లాగు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను. మేము ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఆ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మేము రాజమండ్రిలో ఉన్నాం అనమాట. ఇప్పుడు మేము తుని వచ్చేసాము. చిన్న వర్క్ ఉండి రాజమండ్రి అయితే వెళ్ళాము. కాకపోతే ఏంటంటే ఆ వర్క్ అయితే అసలు అవ్వలేదు. సో యాక్చువల్గా ఏంటంటే మా అత్తయ్య మావయ్య వాళ్ళు ఏంటంటే కాశీ వెళ్ళారనమాట ఒక 20 days. సో మేము కొంచెం చిన్న వర్క్ ఉండి రాజమండ్రి అయితే వెళ్ళాము. వర్క్ అవ్వలేదని చెప్పేసి కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుందని చెప్పి నేను ఇది ఇన్స్టాగ్రామ్లో చూశాను. సో కొత్తగా రాజమండ్రిలో ఇనాగ్రేషన్ చేశారంట March 7th. కాకపోతే అదేంటంటే March 9th పోస్ట్పోన్ అయిందనమాట. సో మేము వెళ్ళింది ఏంటంటే March 11th వెళ్ళాము. ఇది మనకి ఏంటంటే RMC గ్లో గార్డెను. ఇది ఏరియా వచ్చేసరికి మనకి లాలా చెరువు, మీకు ఐడియా ఉండుంటే లాలా చెరువు నుంచి లోపలికి రావాలి, చౌదనేశ్వరి నగర్. అక్కడ ఏంటంటే RMC గ్లో గార్డెను. మీరు ఏంటంటే మ్యాప్స్లో సెర్చ్ చేసినా సరే గ్లో గార్డెన్ కాకుండా RMC గ్లో గార్డెన్ అని సెర్చ్ చేస్తే మీకు ఏరియా అనేది ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. గ్లో గార్డెన్ అని సెర్చ్ చేస్తే మాత్రం చూపించట్లేదు. సో నాకైతే ఐఫోన్లో అయితే చూపించలేదు, ఆండ్రాయిడ్ ఫోన్లో చూపించిందనమాట అలాగని. సో అందుకే నేను మీకు చెప్తున్నాను. మన లోపలికి మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్స్ వచ్చేసరికి అడల్ట్స్కి వచ్చేసరికి 30 rupees. అండ్ నెక్స్ట్ ఏంటంటే చిల్డ్రన్ ఏ ఏజ్ వాళ్ళకని అంటే లైక్ అబోవ్ 5 years ఏజ్ వాళ్ళకి 20 rupees అనమాట. బిలో 5 years వాళ్ళకి ఏంటంటే టికెట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో లోపలికి వచ్చేసరికి అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది, ఫుల్ ఆఫ్ లైటింగ్స్. సో ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే మనకి చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే రిఫ్రెష్మెంట్కి కూడా చాలా బాగుందన్నమాట. దట్టు మనకి ఏంటంటే ఇది సమ్మర్ సీజన్ కదా. సో పిల్లలు కొంచెం స్కూల్ నుంచి రాగానే కొంచెం టైర్డ్ అయిపోయి ఉంటారు. సో ఎక్కడికైనా తీసుకెళ్ళమని అడుగుతారు కదా. సో ఈ ప్లేస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను, డెఫినెట్గా అయితే తీసుకొని వెళ్ళండి, చాలా బాగుంటుంది. యానిమల్స్ థీమ్తో ఉంటుందన్నమాట, ఫుల్ ఆఫ్ లైటింగ్స్ యానిమల్స్ థీమ్తో ఉండి. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే లోపల వచ్చేసరికి మనకి ఫుడ్ కోర్ట్ అనేది అవైలబుల్గా ఉండదు. సో మనకి చిన్నపిల్లలతో మీరు వచ్చి ఉంటే ప్యాక్ చేసుకోండి ఫుడ్ అనేది. వాళ్ళకి ఫుడ్ అనేది కొంచెం తినిపించైనా తీసుకురావచ్చు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా. అక్కడ ఫుడ్ అండ్ వాటర్ అయితే అవైలబుల్గా లేదు, బయట నుంచే మనం తెచ్చుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే. సో ఇక్కడ చిన్న పాప అయితే చాలా బాగా నచ్చింది, క్యూట్గా ఉందన్నమాట, చాలా బాగా ఆడుకుంటుంది. సో మేము ఏంటంటే ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి కొంచెం చాలా బాగుంది, రిఫ్రెష్మెంట్గా ఉంది. సో వీడియోస్ ఫొటోస్ అయితే కొన్ని మనకి బాగా వస్తున్నాయి, వీడియోస్ ఫొటోస్ అయితే అంత క్లారిటీగా రావట్లేదు. మేబీ ఇది మనకి ఏంటంటే మార్నింగ్ ఉండదు, ఈవినింగే. దీని టైమింగ్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే 6:30 నుంచి 9:30 వరకు ఉంటుంది. మాకు ఏంటంటే యాక్చువల్గా 6 నుంచి 9:30 వరకు ఉంటుంది. మాకు ఓపెన్ చేయడం ఏంటంటే 6:30కి ఓపెన్ చేశారు. మేము ఆల్రెడీ వెళ్ళిపోయాము 15 minutes, హాఫ్ అన్ అవర్ బిఫోర్. ఎందుకంటే థంబ్నెయిల్కి ఫొటోస్ అవి తీసుకోవాలి, మళ్ళీ లైటింగ్స్లోని ఫొటోస్ అవి కరెక్ట్గా రావని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే మేము తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే 6:30కి వాళ్ళు ఓపెన్ చేశారు, కొంచెం లేట్గా అయితే ఓపెన్ చేశారనమాట. ఇక్కడ మేము 1 hour అయితే స్పెండ్ చేసి మేము రాజమండ్రి నుంచి తుని అయితే బయలుదేరిపోయి వెళ్ళామన్నమాట.
యాక్చువల్గా ఏంటంటే నేను వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే ఈ వీడియో వచ్చేసరికి 2 times ఎడిట్ చేశాను, ఏమవుతుందో తెలియట్లేదు. యాక్చువల్గా ఏంటంటే నేను ఇది పర్చేస్ చేయకముందు కొంచెం వాటర్ మార్క్ అనేది లేకుండా కొంచెం ఏదో చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే అప్గ్రేడ్ చేయడం వల్ల కొంచెం ఇష్యూ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది వీడియో 2 times నేను ఎడిట్ అయితే చేశాను. సో అందుకని కొంచెం వీడియోస్ అనేవి కొంచెం డిలే అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ దట్టు ఏంటంటే మేము తునిలో ఉంటున్నాం కదా, సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఉండవు, అందుకని నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాను. మీకు ఏవైనా ప్లేసెస్ అనేవి తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, డెఫినెట్గా నేను విజిట్ చేసి ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ గ్లో గార్డెన్ దగ్గర 2 యాక్టివిటీస్ అనేవి ఉంటుంది. ఒకటి ఏంటంటే డిస్క్ లైటింగ్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఏంటంటే పియానో మ్యూజిక్. సో చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓన్లీ 2 యాక్టివిటీసే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఏమైనా ఇంకా కొత్తగా యాక్టివిటీస్ యాడ్ చేస్తారేమో, నాకైతే అంత ఐడియా లేదు. సో మనం పియానో మీద వెళ్తుంటే లైటింగ్స్ ప్లస్ మ్యూజిక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే డిస్క్ లైటింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి అక్కడ డిస్క్లైమర్ కూడా మెన్షన్ చేస్తారు, డు నాట్ టచ్ ఇట్ విల్ గెట్ ఎలక్ట్రిక్ షాక్ అని చెప్పేసి. అక్కడ మనకి లైటింగ్స్ ఉన్నాయి కదా లోపల, సో పిల్లల్ని అలో చేయకండి, ఎందుకంటే ఆ ఎలక్ట్రిక్ షాక్ అనేది కొడుతుంది అనమాట. సో అది ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే నేను ఇది చిన్నది షార్ట్ వీడియో తీసి నేను షార్ట్లో అయితే పోస్ట్ చేశాను, అది మీరు చూడకపోతే డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి వీడియోస్ ఫొటోస్ కన్నా మనకి అక్కడికి వెళ్ళి చూస్తేనే చాలా బాగుందన్నమాట. మనం అంటే మనకి వీడియోస్లోని పిక్చర్స్లోని అంత క్లారిటీ లేకపోవచ్చు, కాకపోతే మనం డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేస్తే ఆ లైటింగ్స్ అనేవి చాలా బాగున్నాయి, చాలా ఎలివేట్ అవుతున్నాయి. సో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, పిల్లల కన్నా పెద్దవాళ్ళే మెయిన్గా ఎంజాయ్ చేస్తారనమాట. ఓల్డ్ పీపుల్ ఉన్నా కూడా మీరు తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి అక్కడ కూర్చోడానికి కూడా కొన్ని ప్లేసెస్ అయితే ఉంటుంది. సో అంతే అండి, ఇది చిన్న వ్లాగ్ అనమాట. మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే కదా మన ఛానల్ ఉన్నదని వేరే వాళ్ళకి తెలుస్తుంది. సో నాకు కూడా బూస్టప్ అనేది ఉంటుంది, సో కొత్తగా వీడియోస్ పెట్టడానికి. అండ్ నెక్స్ట్ మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.